శబరిమల అయ్యప్పను 50 ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్న తరువాత కేరళలో ఏర్పడ్డ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సిపిఎం నేతల ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా గత రాత్రి జరిగిన బాంబు దాడులకు సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు కేరళ డీజీపీ వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10:30 తర్వాత కన్నౌరు జిల్లాలో తలసిరి ఎమ్మెల్యే, సిపిఎం నాయకుడు అయిన ఏఎన్ సమీర్ ఇంటిపైకి బైక్పై వచ్చిన దుండగులు బాంబులు వేసి పరారయ్యారు. సిపిఎం కన్నౌరు జిల్లా కార్యదర్శి పి శశి ఇంటిపైన బాంబు వేశారు. ఇరిట్టిలో సిపిఎం కార్యకర్త వైశాఖ్ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. పతానంతిట్ట జిల్లా అడోర్లో సిపిఎం కార్యకర్తల దుకాణాలపై ముసుగు ధరించిన వ్యక్తులు బాంబులు విసరగా 7గురు గాయపడ్డారు. కన్నౌరు జిల్లా తలస్సరి సమీపంలో భాజపా రాజ్యసభ సభ్యుడు వి మురళీధరన్ పూర్వీకుల ఇంటిపైకి నాటు బాంబులు విసరగా ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. పరియారంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఉదయం తగలబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కన్నౌరు జిల్లాలో గత రాత్రి 33 మందిని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు కేరళ డీజీపీ తెలిపారు. పతానంతిట్ట జిల్లాలో 76 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పతానంతిట్ట జిల్లాలో 110 మందిని అరెస్టు చేశామని, 204 మందిని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 25 మందికి రిమాండ్ విధించామని డీజీపీ వెల్లడించారు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల్లో బలగాలను మోహరించామని, నిషేధాజ్ఞలు విధించామని తెలిపారు. శబరిమల అయ్యప్పను 50 ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్న తరువాత కేరళలో ఏర్పడ్డ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సిపిఎం నేతల ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా గత రాత్రి జరిగిన బాంబు దాడులకు సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు కేరళ డీజీపీ వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10:30 తర్వాత కన్నౌరు జిల్లాలో తలసిరి ఎమ్మెల్యే, సిపిఎం నాయకుడు అయిన ఏఎన్ సమీర్ ఇంటిపైకి బైక్పై వచ్చిన దుండగులు బాంబులు వేసి పరారయ్యారు. సిపిఎం కన్నౌరు జిల్లా కార్యదర్శి పి శశి ఇంటిపైన బాంబు వేశారు. ఇరిట్టిలో సిపిఎం కార్యకర్త వైశాఖ్ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. పతానంతిట్ట జిల్లా అడోర్లో సిపిఎం కార్యకర్తల దుకాణాలపై ముసుగు ధరించిన వ్యక్తులు బాంబులు విసరగా 7గురు గాయపడ్డారు. కన్నౌరు జిల్లా తలసిరి సమీపంలో భాజపా రాజ్యసభ సభ్యుడు వి మురళీధరన్ పూర్వీకుల ఇంటిపైకి నాటు బాంబులు విసరగా ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. పరియారంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఉదయం తగలబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కన్నౌరు జిల్లాలో గత రాత్రి 33 మందిని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు కేరళ డీజీపీ తెలిపారు. పతానంతిట్ట జిల్లాలో 76 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పతానంతిట్ట జిల్లాలో 110 మందిని అరెస్ట్ చేశామని, 204 మందిని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 25 మందికి రిమాండ్ విధించామని డీజీపీ వెల్లడించారు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల్లో బలగాలను మోహరించామని, నిషేధాజ్ఞలు విధించామని తెలిపారు.
శబరిమల అయ్యప్పను 50 ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్న తరువాత కేరళలో ఏర్పడ్డ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సిపిఎం నేతల ఇళ్లు, దుకాణాలే లక్ష్యంగా గత రాత్రి జరిగిన బాంబు దాడులకు సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు కేరళ డీజీపీ వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10:30 తర్వాత కన్నౌర్ జిల్లాలో తలసరి ఎమ్మెల్యే, సిపిఎం నాయకుడు అయిన ఏఎన్ సమీర్ ఇంటిపైకి బైక్పై వచ్చిన దుండగులు బాంబులు వేసి పరారయ్యారు. సిపిఎం కన్నౌర్ జిల్లా కార్యదర్శి పి శశి ఇంటిపైన బాంబు వేశారు. ఇరుట్టిలో సిపిఎం కార్యకర్త వైశాఖ్ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. పతానంబిట్ట జిల్లా అడోర్లో సిపిఎం కార్యకర్తల దుకాణాలపై ముసుగు ధరించిన వ్యక్తులు బాంబులు విసరగా 7గురు గాయపడ్డారు. కన్నౌర్ జిల్లా తలసరి సమీపంలో భాజపా రాజ్యసభ సభ్యుడు వి మురళీధరన్ పూర్వీకుల ఇంటిపైకి నాటు బాంబులు విసరగా ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. పరియారంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఉదయం తగలబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కన్నౌర్ జిల్లాలో గత రాత్రి 33 మందిని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు కేరళ డీజీపీ తెలిపారు. పతానంబిట్ట జిల్లాలో 76 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పతానంబిట్ట జిల్లాలో 110 మందిని అరెస్టు చేశామని, 204 మందిని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 25 మందికి రిమాండ్ విధించామని డీజీపీ వెల్లడించారు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల్లో బలగాలను మోహరించామని, నిషేధాజ్ఞలు విధించామని తెలిపారు.